సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు స్టూడెంట్ కౌన్సిలర్ షఫీ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే మీరు ఒక కౌన్సిలర్ గా స్టూడెంట్స్ ని ఏ విధంగా మోటివేట్ చేస్తారో, అసలు ఏ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తూ ఉంటారు? అంటే ప్రతి స్టూడెంట్కి ఒక యూనిక్ స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఎవ్రీవన్ ఈస్ బోర్న్ విత్ యూనిక్ స్ట్రెంగ్త్. అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. మన చేతి మీద రేఖలు ఎలాగైతే డిఫరెంట్ ఉంటుందో, ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఫర్ ఎ పర్పస్. సో వాళ్ళ పర్పస్ వాళ్ళు తెలుసుకొని లైఫ్లో అచీవ్ చేయాలి. అండ్ సొసైటియల్ మెజర్మెంట్ ఆఫ్ సక్సెస్ అన్నది ఎప్పుడు కానీ ఒక బార్ కాదు. అంటే ఒకరు సీఏ అయ్యారు, ఒకరు ఇంజనీర్ అయ్యారు, ఒకరు డాక్టర్ అయ్యారు, అలా అయితేనే సక్సెస్ కాదు. సక్సెస్ ఈజ్ లైక్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ 2 definitions. ఇట్స్ లైక్ పర్సనల్ సక్సెస్, ఇట్స్ ఇన్ సొసైటల్ సక్సెస్. పర్సనల్ సక్సెస్ ఎప్పుడు వస్తుందనంటే మనకేం కావాలో మనం తెలుసుకొని దాని గురించి మనం పరిగించి దాన్ని సాధించిన రోజున పర్సనల్ సక్సెస్ తెలుస్తుంది. సొసైటీకి ఏంటి అని అంటే 10 మంది తిరిగి చూసి చప్పట్లు కొట్టారా, అది సొసైటీ సక్సెస్. సో పర్సనల్ సక్సెస్ అచీవ్ చేయాలి అని అంటే అవేర్నెస్ ఉండాలి. అంటే మనం ఎందుకు పుట్టాము, మన పర్పస్ ఏంటి, మనం ఏం చేయాలి ఈ వరల్డ్కి, ఆ క్లారిటీ అది చిన్నప్పటి నుంచి మనం ఇన్ఫ్యూజ్ చేయాలి. అంటే ఒక 5 years బేబీ నుంచి వాళ్ళు వస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఎంతోమంది ఎందుకు పుట్టామన్న క్వశ్చనే ఫస్ట్ వేసుకోం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అహ్మద్ షరీఫ్ నా పేరు, నేను ముంతాజ్ అండ్ హమీద్కి పుట్టాను. ఎందుకు వాళ్ళకే పుట్టాను? నేను శ్రీనివాస్కి, రామ్మోహన్ గారికో లేకపోతే రమాదేవి గారికో పుట్టచ్చు కదా. సమాధానం దొరుకుతుందా? వెతుకుతూ పోవాలి. కర్మ సిద్ధాంతం తెలిసినప్పుడు, భగవద్గీత లాంటి గొప్ప పుస్తకం చదివినప్పుడు, అది మత గ్రంథం కాదు, అది జీవన ఎలా బతకాలి అని చూపించే మార్గదర్శి ఒక బుక్. అది భగవద్గీతలో 18 చాప్టర్లో 16వ చాప్టర్ చదివితే మన గుణాల గురించి తెలుస్తుంది. 18వ చాప్టర్ చదివితే మనం ఎలా లైఫ్ లీడ్ చేయాలో తెలుస్తుంది. 3rd చాప్టర్ 5th చాప్టర్ వచ్చి ఎందుకు పుట్టాం, కర్మ సిద్ధాంతం ఏంటి, మనం బతుకుతున్నందుకు ఏం చేయాలని ఉంటుంది. సో 4 చాప్టర్లని కొంచెం గట్టిగా కనుక అర్థం చేసుకొని జీవితంలో అప్లై చేస్తే మనం ఎందుకు పుట్టాం అనేది మనకి యూజ్ ఉంటుంది, నలుగురికి యూజ్ ఉంటుంది. టాపిక్ అయితే యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ గురించి, దీని గురించి కూడా ఒక 2 మాటలు చెప్పండి సార్. నేచర్ని ఎలా కాపాడుకోవాలి అంటే మనం ఏం చేసినా ఎన్విరాన్మెంట్ ఏం సమాధానం చెప్పదు. కానీ అది మొత్తం కంపల్ అయ్యి ఒక్కసారిగా సునామీ, ఒక ఎర్త్క్వేక్ అంటే భరించేదాకా భరించలేనప్పుడు నొప్పని మనకి వేరే కెలామిటీస్ రూపంలో చెప్తుంది. సో మనము ఎక్కువగా ఇప్పుడు మీరు 100 చెట్లు నాటండి, లేకపోతే ఇది చేయండి అది చేయండి అని చెప్పబడలేదు. మన వరకు మనం ఒక మనిషి సగటుగా రోజుకి ఒక 500 గ్రామ్ చెత్త ఇంట్లో జనరేట్ చేస్తాడు. దానిలో మనం ఎంత మినిమైజ్ చేయగలమని ఈచ్ ఫ్యామిలీ కనుక, నేను 500 గ్రాముల నుంచి 300 గ్రాములు చేస్తాను. నేను ప్లాస్టిక్స్ ఎంత కాదన్నా ఎంత మినిమైజ్ చేస్తున్నా వస్తూనే ఉంది. 10 సార్లు నేను అంగడికి వెళ్తే కనీసం 7 సార్లు నేను క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తాను. అలా మినిమైజేషన్ లెవెల్లోకి వస్తే మన ఫ్యూచర్ జనరేషన్కి మనం కాపాడిన వాళ్ళం అవుతాం నేచర్ని. మన వల్ల అయ్యే అంత కృషి మనం చేస్తూ మనం చేయగలిగేదే చెప్పాలి. అదే నమ్ముతాను.